అర్జున్, ఎవరైనా వస్తారేమో. రేపు మన పెళ్లి జరిగిన తర్వాత మనం అంతా మాట్లాడుకుందాం. లేదు సత్య, నా ఫీలింగ్స్ నేను నీకు చెప్పాలి. నా మనసులో ఉన్నదంతా బయటికి చెప్పాలి. నా ప్రేమ నీకు అర్థమవ్వాలి సత్య. ఈ ప్రేమ మన జీవితాంతం తగ్గకుండా ఉండాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఏమైంది సత్య? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు అర్జున్. నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టావు, కానీ నీ ప్రేమని నేను స్వీకరించలేకపోతున్నాను. నన్ను క్షమించు అర్జున్. సత్య, రేపు మన పెళ్లి జరిగి నేను నీ మెడలో తాళి కట్టిన తర్వాత మనకి పెళ్లి జరగదు అర్జున్. నువ్వు నా మెడలో తాళి కట్టలేవు. నేను నిన్ను మోసం చేయాలి అనుకోవడం లేదు, కానీ నా పరిస్థితి అలాంటిది అర్జున్. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తారు అని. సత్య నలన్ కూతురు, తనని ఎక్కడికి తీసుకెళ్లి ఏ సర్ప్రైజ్ ఇస్తావు అని అడిగారు. నేను చెప్పాను, సత్య నా 8th వండర్. ఐ విల్ షో హర్ ఆల్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. నన్ను క్షమించు అర్జున్. నేను నలన్ సార్ కూతుర్ని కాదు. నేను ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిని. నా అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అదే రేపు జరుగుతుంది. సత్య, నీకు వేరే కోరిక ఏమైనా ఉందా? నువ్వేదైనా అనుకుంటే మాత్రం చెప్పు. నేను అది తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. సత్య, ఏమైంది? నీకు కన్నీళ్ళు వస్తున్నాయి. అది కంట్లో దుమ్ము పడి కన్నీళ్ళు వస్తున్నాయి అంతే. ఓ మై గాడ్! నేనున్నంత వరకు నిన్ను చిన్న ధూళి కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలానే ఉండు. ఇప్పుడే నేను నీ కంట్లో నుంచి ధూళి తీసేస్తాను. ఓకేనా? అందరూ పెళ్లి తర్వాత కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అని అంటారు, కానీ నేను చెప్తున్నాను, ఆనందం మాత్రమే మన జీవితంలో ఉండాలి. సంతోషపడ్డప్పుడు కూడా నీ కంట్లో నుంచి కన్నీళ్లు రాకూడదు. నిన్ను చాలా జాగ్రత్తగా, ప్రేమగా, అల్లారు ముద్దుగా చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ. ఏయ్, ఆగగు, నేను వస్తాను. చాలా బాగుంది. వావ్, చాలా పెద్ద హాల్లా ఉంది. సూపర్ గా ఉంది. ఒక సెల్ఫీ తీసుకుని దీన్ని పోస్ట్ చేద్దాం. హాయ్ ఆర్తి. ఆర్తి, ఏంటి ఫోన్ ఆఫ్ చేస్తున్నావు? లేదు, అదే ఆఫ్ అయింది. పర్వాలేదు, ఈ ఫోన్ లో సెల్ఫీ తీసుకుందాం. ఏయ్ ఆర్తి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మా ఇంటికి కోడలిగా వస్తోంది కదా మీ అక్క సత్య, తన గురించి. మీ ఇంటికే కదా వస్తారు, అప్పుడు మీరు తెలుసుకోండి. ఏ ప్లీజ్ ఆర్తి, మీ అక్క కోసం కాస్త డీటెయిల్స్ చెప్పు. మీ అక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అదే మీరు మీ అమ్మ వచ్చి ఆధార్ కార్డ్ చెక్ చేశారు కదా, అందులో మీరు చూసే ఉంటారు కదా. అది నాకంత గుర్తులేదు. అవును, మీ అక్కది ఏ రాశి, ఏ నక్షత్రం?